ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. They were come a place of a dry land. వారు ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. మనము పోయిన వారం విన్న వర్తమానం ఏంటండి అని అంటే, ఎదురైన, గట్టిగా చెప్పండి, ఎదురైన ఎర్ర సముద్రం. మిమ్మల్ని నేను అడుగుతాను, నేను 4 విషయాలు చెప్పాను, ఎవరైనా చెప్పగలుగుతారా? 4 విషయాలు చెప్పాను నేను, ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం ఆర్డర్లో చెప్తాం ఈసారి. ఆర్డర్ ఇన్ ఆర్డర్. నేను ఆర్డర్ అన్నప్పుడు కూడా మళ్ళీ మీరు మొదలెడితే ఎట్టా? నేను ఆర్డర్ అన్నాను. నేను చెప్పిన ఆర్డర్ ఫరో ఆలోచన. నెక్స్ట్ కాదు. ఫరో ఆలోచన, జనుల ఆలోచన, మోషే ఆలోచన, దేవుడు ఆలోచన. ఈ చెప్పడానికి మనం ఎంత సతమతం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిది. అయితే యోర్దాను ఎదురైనప్పుడు వాట్ ఆర్ ద థాట్స్ దట్ కమ్స్ అప్ ఫ్రమ్ ద హ్యూమన్స్ అంటే ఎదురైన సమస్యను బట్టి, కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి మనిషి యొక్క ప్రవర్తన బయటపడుతుంది అని మనము తెలుసుకున్నాం. మనిషి యొక్క ప్రవర్తన బయటపడుతుంది అని తెలుసుకున్నాం. ఎందుకనంటే అన్ని సాఫీగా వెళ్ళిపోతే మనిషి ఏం చేయడు? మాట్లాడతలేదు. అన్ని సాఫీగా వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బండి వచ్చా రాదని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? బండి వచ్చా రాదని ఎప్పుడు తెలుస్తుంది? రోడ్డు మంచిగా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఎవడైనా 100 కొట్టుకొని పోతారు అనుకుంటాను. అవునే కదా. మన పెద్దాపురం మార్కెట్ వచ్చినప్పుడు ఆదివారం సంతలో వెళ్ళమనండి, పెద్దాపురం మార్కెట్లో వెళ్ళమనండి, అటు బండి తోలలేడు అక్కడ. ఎందుకంటే ఎవడో ఒకటి పెట్టేయడమో, ఎవడో ఒకటి గుద్దేయడమో, ఎవడో ఒకటి రాసేయడమో, అప్పుడు అర్థమైపోతుంది వాడికి ఎంతవరకు బండి వచ్చో, ఎంతవరకు బండి రాదు అని. కదా. అలాగే జీవితంలో మనకి కొన్ని కష్టాలు ఎదురైనప్పుడే, కొన్ని శ్రమలు ఎదురైనప్పుడే మనము మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత ఎలా పనిచేస్తుందో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకు ఆ అంశాన్ని మనము మాట్లాడుకున్నాం. ఈ రోజును కూడా అటువంటి అంశంలోనికి వెళ్దాం. అయితే ఈరోజు కొంచెం ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను. ఈరోజు అంశం మనం మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఎదురైన యోర్దాను. లోనికి వచ్చాను, కుర్చీ ఖాళీ లోనికి వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురైన యోర్దాను. ఈ యోర్దాను నది పేరు మనము బైబిల్లో చాలా విరివిగా చూస్తూ ఉంటాం, చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. ఆవిడ ఎక్కడో దిక్కున అలా కట్టేం లేకపోతే కుదురుంటలేదు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. యోర్దాను నది అని మనము చూస్తూ ఉంటాం. ఈ యోర్దాను నదిలో అనేకమైన ప్రత్యేకమైన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరుముఖ్యంగా ఈ యోర్దాను నది మనం దేనికి ప్రఖ్యాతిగా వింటామంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ బాప్తిసం తీసుకున్నారు? యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. ఇలాగ మనము చాలా విషయాలు వింటూ ఉంటాం యోర్దాను నది గురించి. ఈ రోజు ఈ యోర్దాను నది దగ్గరికి వచ్చాం. మనం జాగ్రత్తగా వినండి. మనం ఎర్ర సముద్రం దాటేసాం. అమ్మయ్య అనుకోండి, గట్టిగా అంటలేదు మీరు. ఎర్ర సముద్రం దాటేసాం మనం అనండి. అమ్మయ్య అనండి. ఏం కాదు, పర్వాలేదు. ఎర్ర సముద్రం దాటేసాం మనం, అది అమ్మయ్య అనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటేసుకుంటూ చక్కగా మనం ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసేసామో తెలుసా? 40 సంవత్సరాలు ప్రయాణం అయిపోయింది. ఏంటండి 7 రోజుల్లో 40 సంవత్సరాలు ఎట్లా నడిచేసామంటారా? నడిచేసాం. ఇంక దేవుడి కృప అలా నడిపించేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వి వాక్ త్రూ దట్ 40 years ఆఫ్ జర్నీ ఆఫ్ ద విల్డర్నెస్. ఎడారిలో 40 సంవత్సరాల ప్రయాణం నడిచేసాం. అయితే మోషే ఒక కొండ మీద నిలబడి దేవుడు చూపించిన దర్శనాన్ని చూసి తన
కన్నులతో వాగ్దాన దేశాన్ని అంతటిని చూసేసి దేవుడు అన్నాడు, నువ్వు చూస్తావు కానీ నేను వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలంటే సర్లే ప్రభువా అని చెప్పి అక్కడతో తన జీవితాన్ని ముగించుకుని అయిపోయింది. అక్కడతో తన జీవితం ముగించుకుని అయిపోయింది. ఇప్పుడు బాధ్యత ఎవరి చేతికి వచ్చింది అంటే మోషే తర్వాత యెహోషువ చేతికి బాధ్యత వచ్చింది. యెహోషువ చేతికి బాధ్యత వచ్చింది. యెహోషువ అప్పటికే మోషే దగ్గర చాలా నమ్మకముగా పని చేస్తున్నాడు. తన దగ్గర ఒక సేవకునిగా, తన దగ్గర పరిచారకుడిగా చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు మోషేతో, మోషే నీవు నీ తర్వాత నూను కుమారుడైన యెహోషువకి ఈ బాధ్యతను అప్పచెప్పు అన్నప్పుడు అలాగే ఆ బాధ్యతని అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు యెహోషువ బాధ్యత తీసుకున్నాడు. యెహోషువ బాధ్యత తీసుకుని యెహోషువ ప్రయాణం చేయడానికి కొంచెం కంగారు పడుతూ ఉంటే మొదటి అధ్యాయం అంతా కూడా, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా ఏం చెప్తాడనంటే, యెహోషువ నువ్వు భయపడకు, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఇదిగో నీవు ధర్మశాస్త్రమందు నిలకడగా నిలబడి దాన్ని బోధించుటకు ఎంతో ధైర్యం వహించు అని చెప్పి యెహోషువను ధైర్యపరుస్తాడు. రెండవ అధ్యాయం ఏంటంటే, రెండవ అధ్యాయము యెహోషువకి ఇద్దరిని పిలిపించుకుని మనం ఇప్పుడు స్వాధీనం చేసుకోబోతున్నాం కదా ఆ యెరికో పట్టణానికి, మీరు వెళ్ళి చూడండి ఆ పట్టణం ఎంత బలం ఉందో ఏటో దాని యొక్క సమాచారం తెలుసుకుంటాను అంటే వెళ్తారు. వెళ్ళిన తర్వాత వచ్చి చెప్తారు, లేదు ఆ పట్టణాన్ని దేవుడు మనకు అప్పగించబోతున్నాడు, ఆ పట్టణాన్ని దేవుడు మనకి ఇచ్చేబోతున్నాడు, కాబట్టి వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్, నో ప్రాబ్లం, గాడ్ ఈజ్ విత్ us అని చెప్పేసరికి యెహోషువ కూడా బలం తెచ్చుకుని నడిచేయండి అయితే మనం అందరం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి ప్రయాణమై వచ్చేసిన తర్వాత వారికి మధ్యలో ఒక అంతరాయం కలిగింది. ఏంటి అంతరాయం అని అంటే యోర్దాను. అర్థమైందా? యోర్దాను నది అనే అంతరాయం కలిగింది. జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యోర్దాను నది అనే అంతరాయం కలిగినప్పుడు దట్ వాట్ ఈస్ ద పీపుల్ థింగ్స్ అంటే అక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క ఉద్దేశం ఏంటి, వారి ఆలోచన ఏంటి, వారి తలంపులు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకంటే ఆ యోర్దాను నది దాటితే వాగ్దానం వారి సొంతం అయిపోతుంది. యోర్దాను నది దాటితే ఇప్పుడు వాగ్దానంలోనికి వారు ప్రవేశించబోతున్నారు. వారి యోర్దాను నది దాటితే వారు దేవుని యొక్క స్వాస్థ్యమును వారు స్వాధీనపరచుకోబోతున్నారు. ఇంకా ఒక్క యోర్దాను మాత్రమే అడ్డుంది. ఇప్పుడు ఆ యోర్దాను నది దాటే పని ప్రక్రియ కనబడబోతుంది. అదే మనం చదువుబోతున్నప్పుడు మూడవ అధ్యాయము. ఎలా దాటాలి యోర్దాను నది? మనము ఎర్ర సముద్రం ముందు మనుషుల యొక్క ఆలోచన అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. జాగ్రత్తగా వినండి. మనుషుల యొక్క ఆలోచన, ద డిఫరెంట్ థాట్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద డిఫరెంట్ థాట్స్ అని ఆలోచన చేశాం. ఇప్పుడు యోర్దాను నది ముందు ఎవరండి వాగ్దానం స్వతంత్రించుకోబోయేది అని మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ కూడా పిటి ఉషా గారు తెలుసా? ఎంతమందికి తెలుసు పిటి ఉషా గారు? చాలా మందికి తెలుసు. ఆవిడకి మన దేశంలో ఒక బిరుదు ఉంది. ఏం పేరు? పరుగుల రాణి అనంది. ఆవిడ దేవురు కేరళ. సో ఆవిడ ఆస్ట్రేలియా ఒలింపిక్స్ లో ఆవిడికి పరుగు పందాలు పెట్టినప్పుడు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే జస్ట్ 1 సెకండ్, ఒక్క సెకండ్ గ్యాప్ లో ఆవిడికి రావాల్సిన బ్రాంజ్ మెడల్ పోయింది. జస్ట్ ఒక్క సెకండ్ గ్యాప్ అంతే. జస్ట్ సెకండ్. ఆ ఒక్క సెకండ్ ముందు ఒక ఆయన వెళ్ళిపోయాడు, కొట్టేశారు. ఇంకొక ఆమె వెళ్ళిపోయింది, కొట్టేశారు. ఆ ఒక్క సెకండ్ కూడా ఈవిడ కొంచెం ముందుంటే కనీసం బ్రాంజ్ మెడల్ అన్నా వచ్చుండు. కానీ ఆ ఒక్క సెకండ్ గ్యాప్ లో మరొకరు కొట్టేశారు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం హౌ వి స్టార్టెడ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. మనం ఎలా ప్రారంభించామనేది ప్రశ్న కాదు. దట్ ఫినిషింగ్ షుడ్ బి సక్సెస్. మనం ముగించే ముగింపు చాలా గొప్పగా ఉండాలి. ఎందుకంటే ద ప్రైజ్ ఇస్ వెరీ వాల్యుబుల్. మనము పొందుకుంటున్న బహుమానం చాలా గొప్పది. ఆ బహుమానం వైపు మనం చూస్తూ పరిగెడుతున్నాం కనుక దట్ అవర్ రన్నింగ్ అవర్ రేస్ should be complete in successful way. మన యొక్క ప్రయాణం చాలా ఉన్నతంగా విజయవంతంగా పూర్తి అవ్వాలి. కాబట్టి దాంట్లో నుంచి మనం బయటికి
రాకూడదు, దాంట్లో నుంచి మనం బయటికి రాకూడదు. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ అయినప్పుడు కొంచెం ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కొంచెం సనుక్కున్నారు, అది చేశారు ఇది చేశారు, ఓకే ఓకే. కానీ ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేసారు, 40 సంవత్సరాల అనుభవంలోనికి వచ్చేసారు. 40 సంవత్సరాల అనుభవంలోనికి వచ్చిన తర్వాత మంచి ఈ 40 సంవత్సరాల్లో ఏం చూశారో తెలుసా? దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూశారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నో అద్భుతమైన కార్యాలు, చాలా అద్భుతమైన కార్యాలు చూశారు. అన్ని చూసుకుంటూ విత్ ఎక్స్పీరియన్స్, జాగ్రత్త వినండి, విత్ ఎక్స్పీరియన్స్, మరలా చెప్తున్నాను, విత్ ఎక్స్పీరియన్స్ దే వర్ స్టాండ్ బిఫోర్ ద రివర్ ఆఫ్ జోర్దాన్. వారు అనుభవంతో నిలబడ్డారు. ఎర్ర సముద్రం ముందు అనుభవం లేదు వాళ్ళకి, ఎర్ర సముద్రం ముందు అనుభవం లేదు, ఓకే. కానీ యొర్దాను నది ముందు నిలబడినప్పుడు అనుభవంతో నిలబడ్డారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి వాడో, దేవుడు ఏం చేస్తాడో, దేవుడు ఏ అద్భుతం చేస్తాడో, దేవుని యొక్క ఫలం ఏమిటో, దేవుని యొక్క సామర్థ్యం ఏమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవర్ ఎక్స్పీరియన్స్ 40 ఇయర్స్, 40 సంవత్సరాల అనుభవం కలిగి ఇప్పుడు యొర్దాను నది ముందు నిలబడ్డారు. ఇది సందర్భం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం కూడా చాలా సంవత్సరాల అనుభవాలతో ఇక్కడ ఉన్నాం. చాలా సంవత్సరాల అనుభవాలతో మనం ఇక్కడ ఉన్నాం. దట్ వి ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ మెనీ ఇయర్స్. మనం చాలా సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఉన్నాం, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించి ఉన్నాం, దేవుని యొక్క శక్తిని అనుభవించి ఉన్నాం, మేలులు అనుభవించి ఉన్నాం, కార్యములు అనుభవించి ఉన్నాం, ఆయన దర్శనములు చూసాం, ఆయన ఆత్మలో నింపబడ్డాం, ఆయన ఆత్మ చేత నడిపింపబడ్డాం. దట్ వి ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మనం ప్రభు సన్నిధిలో చాలా అద్భుతమైన అనుభూతిని కలిగి ఉన్నాం. సో ఈ రోజు మనందరికీ కూడా ఇప్పుడు ఎదురైన ఒక సమస్య లేదా ఎదురైన అంతరాయం ఏంటంటే యొర్దాను నది అనండి. ఇప్పుడు మరలా చెప్పండి, ఎదురైన యొర్దాను నది. లేదండి ఎర్ర సముద్రంలాగా ఎక్కడ ఉంటానంటే కుదరదు. ఇక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది చాలా అనుభవపూర్వకంగా దాటబోతున్న నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా దాటాలి ఈ నదిని అనేదే ఇప్పుడు మనం చదువుకుని ధ్యానించబోతున్న 3వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈసారి చదువుదాము 3వ వచనం నుండి. 3వ వచనం, క్షమించండి, 3వ అధ్యాయం 1వ వచనం నుండి. హిత్తీయు నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ, ఇంకా దాటలేదు, దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచూ జనులకు జాగ్రత్తగా వినండి, ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఎలా వెళ్ళాలి? దానిని వెంబడి వెళ్ళవలెను. జాగ్రత్తగా వినండి. 3 రోజులు అక్కడ క్యాంపెయిన్ వేశారు. 3 రోజులు అక్కడ క్యాంపెయిన్ వేశారు. 3 రోజులు ఉండిపోయారు. 3 రోజులు ఉండిపోయిన తర్వాత పాలెములు పెద్దలు అన్నబడిన వారు లేచి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? ప్రజలందరికీ ఒక చాటింపు వేశారు. అయ్యా వినండి, ఇంతవరకు 40 సంవత్సరాలు మన సుదీర్ఘమైన ప్రయాణంలో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు చేసుకుంటూ మనల్ని నడిపించి, తప్పించి, విడిపించి గొప్ప అద్భుతమైన రీతిగా యొర్దాను నది ముందు వరకు తీసుకుని వచ్చాడు. దట్ వి ఆర్ గోయింగ్ టు కాంకర్ ద ప్రామిస్. మనము వాగ్దానాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం. దేవుడు ఆ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అని మనం నమ్ముతున్నాం, మనం విశ్వసిస్తున్నాం. ఆ వాగ్దానం మనకుంది కనుక మీరు ఏం చేయబోతున్నారనంటే, మీరు ఆ నదిని దాటినప్పుడు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే మందసము, జాగ్రత్తగా వినండి, మందసము వెంబడించడం నేర్చుకోవాలి. మందసాన్ని వెంబడించడం నేర్చుకోవాలి. గట్టిగా చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ఎవరిని వెంబడించడం నేర్చుకోవాలి? నేను మందసాన్ని ఎందుకు వెంబడించాలి? ఈ ప్రశ్న మనకు వస్తుంది. అర్థమవుతుందండి? మందసాన్ని వెంబడించాలి. మొదట మందసం మోయివారు పాదాలు అందమే పెడతారు. తర్వాత మీరు దానికి మీకు ఎంత దూరం ఉండాలి తెలుసా? 2000 కోల మూరలు దూరం ఉండాలి. 2000 కోల మూరలు దూరం ఉండాలి. మీరు దానికి అంటుకుపోయి కూడా ఉండకూడదంట. కొంచెం గ్యాప్, డిస్టెన్స్ పాటించి ఆ యొక్క ఎప్పుడైతే మందసం వెళుతుందో ఆ మందసాన్ని చూసి
ఏం చేయాలి? ఆ మందసాన్ని చూసి వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మందసం దాటడం నువ్వేం చేయాలి? మళ్ళా చెప్పండి. మందసం దాటడం నువ్వేం చేయాలి? నా ముఖం చూడండి కదా, ఇలా నా ముఖం చూడండి. దేవునికి స్తోత్రం. నువ్వు మందసం దాటడం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం ఆవిడ బాధ యాదన, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోకాలేసి మరి ఏడుతుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా విందాం. మందసం దాటడం మీరు చూడండి. ఆ మందసాన్ని చూసి వెంబడించండి. ఏం చేసి? ఆ మందసాన్ని చూసి వెంబడించండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అయ్యా, ఇప్పుడు మందసం అంటే ఏంటి? ఇశ్రాయేలీయులతో మందసం అంటే ఏముంటుంది? మందసంలో ఏముంటాయి? మందసంలో ఏముంటాయి? మోషే కర్ర, మన్నా పాత్ర, దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కలిపి వారు ఆ మందసాన్ని మోసుకుంటూ యాజక సమూహం ఆ మందసాన్ని మోసుకుంటూ వెళతారు. ఏం చేస్తారు? యాజక సమూహం ఆ మందసాన్ని మోసుకుంటూ వెళతారు. ఇప్పుడు మీరు వారిని చూడండి. ఆ మందసం చూడండి, ఆ మందసాన్ని చూడండి, ఆ మందసాన్ని చూడండి. ఆ మందసము వెళ్ళినప్పుడు చూడండి, మరలా చెప్తున్నాను, మీరు బయలుదేరి దానిని వెంబడి వెళ్ళవలెను. దానిని వెంబడి మీరు ముందు వెళ్ళిపోవడానికి ప్రయత్నించకండి. ముందు నేను దాటేస్తాను అనకండి, ముందు నేను ఈదేస్తాను అనకండి, ముందు నేను పరిగెట్టేస్తాను అనకండి. మీరు మందసాన్ని వెంబడించండి. దేన్ని? గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా, కొంచెం జోర్సే. కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరిని వెంబడించాలి? వెరీ గుడ్. మందసాన్ని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు నేను మందసాన్ని వెంబడించాలి? యోర్దాను నది దాటడానికి దేవుడు ముందుగా సిద్ధపరిచినది మందసాన్ని. దేవుడు ఆజ్ఞాపించినది మందసము దాటాలి. ముందు నేను కాదు దాటవలసింది, మనుషులు కాదు దాటవలసింది, ఈవెన్ యెహోషువ కూడా కాదు దాటవలసింది. ముందు దాటవలసినది మందసమును చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మందసం మోయేవారు పాదములు నీళ్లను తాకుతాయో అప్పుడు ఆ నది దాటడానికి నేను సరిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మందసము నాకు మార్గమును సరళము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మందసము నేను మార్గము దాటడానికి సరళము చేస్తుంది. ఆ మందసము నది ప్రవాహమును ఆపుతుంది. ఆ మందసము నది నీళ్లను స్తంభింపచేస్తుంది. అందుకు మందసం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు మందసం వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ మందసమును వెంబడించడం అనే అంశం ఏంటో తెలుసా? నీవు నీ జీవితంలో వాక్యమును వెంబడించడం. హలో, నీవు నీ జీవితంలో ఎవరిని వెంబడించడం? వాక్యం. అది కాదండి, వాక్యానుసారంగా ఎందుకు బ్రతకాలి? వాక్యానుసారంగా బ్రతికితే నీ మార్గమును సరళం చేసేది ఆ వాక్యే. నీ మార్గమును సరళం చేసేది ఆ మాటే. నీ మార్గమును సరళం చేసి నీ గమ్యస్థానానికి, నీ వాగ్దానానికి తీసుకుని వెళ్ళేది ఆ మాటే. ఆ మాట వైపు నువ్వు చూడకపోతే, ఆ మాటను నువ్వు వెంబడించకపోతే, ఆ మాటను నువ్వు వెంబడించి దాని ప్రకారం నడవకపోతే, నువ్వు వెళతావు అనుకున్న వాగ్దానంలోనికి నీవు లేదండి. నేను నాకు నచ్చిన భక్తి నేను చేస్తానండి. కొంతమంది వాక్యానికి తలకిందలుగా భక్తి చేస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులకే బోధిస్తూ ఉంటారు. సేవకులకి ఎలా చేయాలండి, అలా చేయాలండి, ఎలా కూర్చోవాలండి, అలా కూర్చోవాలండి, తలకిందలుగా తపస్సు చేయాలండి. ఏంటి ఎన్ని అసలు? వీళ్ళని వెంబడించాలి. ఇప్పుడు ఎవరు వెంబడించాలి? వాక్యం. సేవకులు ఎవరిని వెంబడి నేను చెప్పినట్టు నడవాలి. అలాంటి పిచ్చి ఆలోచనలు నువ్వు వెంబడించవలసింది మందసం. ఎందుకు తెలుసా? మందసమునికి మాత్రమే దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ మందసము యోర్దాను నదిని దాటింపచేస్తుంది. నీవు నీ ఆలోచనలు వెంబడించి, నీ తెలివితేటలు వెంబడించి, నీ యొక్క మంచి జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఈదేస్తాననుకుంటే కుదరదు, పనవదు.
నీ ఇప్పటి వరకు 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలో చాలా ఓపికతో వచ్చావు కదా, ఎంతవరకు నువ్వు అనుభవంతో వచ్చావు కదా, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసావు కదా, ఇక్కడికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఎందుకు నీ భక్తి విషయంలో నువ్వెందుకు ఇంకా వాక్యముల మీద ఆధారపడడం నేర్చుకోలేకపోతున్నావు? ఎందుకు వాక్యాన్ని వెంబడించడం నేర్చుకోలేకపోతున్నావు? ఎందుకు వాక్యము చెప్పినట్టుగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడలేకపోతున్నావు? ఎందుకు వాక్యమును నువ్వు వివరించినట్లుగా బ్రతుకుని చూపించుకోవడానికి ఇష్టపడలేకపోతున్నావు? వద్దు వద్దు, నీవు వెంబడించవలసింది, నేను వెంబడించవలసింది, నీవు వెంబడించవలసింది ఎవరినో తెలుసా? వాక్యమును. వాక్యమును. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? మీకు ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళతాను. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్నారు. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండగా రోమ ప్రభుత్వ సైనికులు వచ్చి పట్టుకున్నారు, తీసుకెళ్లి తీర్పు దినాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. తీర్పు దినాన్ని నిలబెడుతూ ఉంటే ఆ యొక్క పిలాతు తీర్పు తీర్చబోతున్నాడు. అయితే తన భార్య తనకు చెప్తుంది, అయ్యా నా కళ్ళు నాకు దర్శనం వచ్చింది, ఆ మనుషుల్లో ఏ పాపం లేదు, వదిలే అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలా అని ఆలోచన చేసుకుని సర్లేని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలోచన చేసి యేసుక్రీస్తుతో మాట్లాడిన తర్వాత ఈయనందు నాకు ఏం తప్పు కనబడతలేదని అంటే అతను సిలివేసేయండి 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 అన్నారు. సిలివేసేయండి సిలివేసేయండి అని అంటే సిలివేసేయండి అని అంటే సరే అని చెప్పి పస్కా పండుగ రోజున మరి మీ అందరికీ నేను ఒక ఖైదీని విడుదల చేస్తాను కదా అని చెప్పి ఇటు పక్క బరబ్బని నిలబెట్టారు. ఎవరు నిలబెట్టారు? బరబ్బని నిలబెట్టారు. ఇటు పక్క యేసుక్రీస్తుని నిలబెట్టాడు. ఇటు పక్క యేసుక్రీస్తుని నిలబెట్టాడు. ఇటు పక్క బరబ్బా ఉన్నాడు. ఇటు పక్క గట్టిగా చెప్పండి, ఇటు పక్క ఎవరున్నారు? బరబ్బా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎవరిని? అయ్యో ఊహించుకోండి. ఇప్పుడు నేను పిలాతుని అనుకోండి. ఇటు పక్క బరబ్బా ఉన్నాడు అనుకోండి. ఇటు పక్క యేసుక్రీస్తు ఉన్నాడు అనుకోండి. ఈ కింద ఉన్నవారు ఎవరో తెలుసా? కింద ఉన్నవారు ఏమి ఆసామాషి వ్యక్తులు కాదు, జ్ఞానం లేని వ్యక్తి కాదు. యాజకులు ఉన్నారు కింద, శాస్త్రులు ఉన్నారు కింద, పరిసయ్యులు ఉన్నారు కింద, ఆయన సద్దుకాయలు ఉన్నారు కింద. మంచి జ్ఞానము కలిగిన వారు అందరూ కిందే ఉన్నారు. ధర్మశాస్త్రం అవపోషణం పట్టిన వారు కిందే ఉన్నారు. వాక్యము బాగుగా ఎరిగిన వారు కిందే ఉన్నారు. వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ ఎదుర్కొంటా ఇటుపక్క బరబ్బాని నిలబెట్టాడు, ఇటుపక్క యేసయ్య నిలబెట్టాడు. నీకెవరు కావాలో చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఇప్పుడు ఎవరు కావాలి? వాళ్ళు ఏమన్నారు చెప్పండి అంటున్నాను. వాళ్ళు ఏమన్నారు? ఎవరు కావాలన్నారు? మాకు బరబ్బాయే కావాలి. మీరెవరిని కోరుకుంటారు? గట్టిగా చెప్పండి, గట్టిగా పౌరుషంతో రాసుందో చెప్పాలి. ఎవరిని కోరుకుంటారు? నిజమే నిజమే నిజమే. నేటికి సంఘములో అనేక మంది వాక్యము ఎరిగిన వారే, సత్యమును ఎరిగిన వారే, సత్యమును చదువుకున్న వారే నేటికి బరబ్బాలు కోరుకునే మనస్తత్వాలే ఉన్నాయి. ఏ కాదంటారా? బరబ్బా లక్షణం ఏంటో చెప్పనా? బరబ్బా తన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా తగాదాలు కలిగిన మనిషి, ఎప్పుడు కూడా మనశ్శాంతిగా బ్రతికిన మనిషి కాదు. ఎప్పుడు అధికార దాహంతో బ్రతుకుతున్నాడు. ఎప్పుడు కూడా ఆయన ఒక రివోల్టెడ్ వ్యక్తిగానే, అంటే వ్యతిరేకమైన వ్యక్తిగానే బ్రతికాడు. ఈ రోజున బరబ్బా గనుక ఉంటే గనక హీస్ బికమ్ ఏ సూపర్ డూపర్ హీరో. తెలుసా మీకు? అవునా కాదా? మాట్లాడతలేదు. అవునా కాదా? అవునా కాదా? హీరో సిగరెట్ కాల్చకపోతే సినిమా హిట్ అవ్వదు. అవునా కాదా? హీరో కొట్టకపోతే సినిమా హిట్ అవ్వదు. హీరో అమ్మాయిని లవ్ చేయకపోతే సినిమా హిట్ అవ్వదు. హీరో చెప్పండి, హీరో మందు తాగకపోతే సినిమా హిట్ అవ్వదు. అలాంటి వాడు మన హీరో. ఆడే బరబ్బా. అర్థమైందా? ఆడే బరబ్బా. ఆ బరబ్బా దగ్గర ఉన్న లక్షణాలేవి. ఆడెప్పుడు గొడవలు కావాలి, ఆడెప్పుడు విభేదాలు కావాలి, ఆడెప్పుడు వ్యత్యాసాలు కావాలి, ఆడెప్పుడు రౌడీజాన్ని ఎప్పుడు మాత్రమే ప్రాపగేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తగాదాలు కావాలి ఆడికి. ఇటు పక్కన యేసయ్యకి సమాధానం కావాలి. కానీ ఈ రోజున సమాజం ఎవరిని కోరుకుంటుంది చెప్పండి? ఈ రోజున యవనస్తులు ఎవరిని కోరుకుంటున్నారు చెప్పండి? మాకు బరబ్బాయే కావాలి, యేసుక్రీస్తు వద్దు. ఎవరండి వీళ్ళందరూ? నేను మరలా చెప్తున్నాను, అన్యుల కోసమో క్రీస్తు తెలియని వారి కోసమో చెప్పట్లేదు. క్రీస్తును ఎరిగి, వాక్యమును ఎరిగి, సత్యమును గ్రహించి, వాక్యమును చదివిన వారే ఎవరిని కోరుకుంటున్నారు చెప్పండి? మనం వెంబడించేది ఎవరిని తెలుసా? బరబ్బా వంటి మనస్తత్వం కలిగిన లోకాన్ని మనం వెంబడిస్తున్నాం.
బరబ్బా వంటి ఆలోచన విధానం కలిగిన లోకాన్ని మనం వెంబడిస్తున్నాం. పైకి మాత్రం మేము క్రైస్తవులం కాదా? నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నీలో ఇంకా ఎవరిని వెంబడిస్తున్నావనే కోణం లేదు. నువ్వు ఇంకా వాగ్దానంలోనికి వెళ్తున్నావని ఆశ ఉంది, వాగ్దానంలో ప్రవేశిస్తున్నావని ఆశ ఉంది. లేదు, నువ్వు వెంబడించేది బరబ్బాని. బరబ్బాని వెంబడిస్తే నీకొచ్చేదేంటో తెలుసా? మరణ శిక్ష. లోక పాపము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది చెప్పు? మరణానికి. మరణానికి మరణానికి. ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? యవనస్తుడిగా యవనస్తురాలుగా నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని వెంబడిస్తున్నావు? రీసెంట్ గా తెలంగాణలో ఒక మోగ అమ్మాయి తాను ఈ యొక్క బాణాలు వేసే దాంట్లో ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కొట్టింది. తెలుసా ఎవరికైనా? ఏం పేరు ఆవిడ పేరు? ఇన్స్టాగ్రామ్ లో బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు చెప్పండి. కోకొల్లాలుగా చెప్తా టక 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 టక. సిగ్గులేని జనాలు. యవన కాలంలో నువ్వు చూడవలసిన ఏంటి? యవన జీవితంలో నువ్వు చూస్తున్నవి ఏంటి? నీకు సాధించే వాళ్ళు నచ్చరు, నీకు సాధనలోనికి వెళ్ళేవారు నచ్చరు, నీకు మంచి పొజిషన్ లో ఉండేవారు నచ్చరు. సగం సగం బట్టలు వేసుకుని జీవితాన్ని బ్రతుకుని నీ నడి రోడ్డు మీద నిలబెట్టేసే వాళ్ళు నీకు ఫ్యాన్స్. వాళ్ళని వెంబడిస్తావు. వాళ్ళ మీద పడు నువ్వు బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తావు. వాళ్ళంటే పడి చచ్చిపోతావు. వాళ్ళు ఏ చైన్ వేసుకుంటే ఆ చైన్, ఏ జడ వేసుకుంటే ఆ జడ, ఏ చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులు. నువ్వు అందంగా ఉండు, తప్పలేదు. కానీ నువ్వు వెంబడించాల్సింది వాళ్ళని కాదు. దేవుడు నీకు అందం ఇచ్చాడు, చక్కగా ఉండు, తప్పలేదు. కానీ నువ్వు వెంబడించవలసింది ఎవరినో తెలుసా? క్రీస్తుని, బరబ్బాని కాదు. బరబ్బా లక్షణాలవి. ఇక్కడ అంటున్నాడు యెహోషువ అక్కడ ఉన్న ప్రజలందరితో పెద్దలు చెప్తున్నారు, ఇదిగో మీరు ముందు ఎవరిని చూడాలి? చెప్పాలి. ఎవరిని చూడాలి? మందస్సాన్ని చూడు. నీకు ఇష్టం వచ్చినట్టు పోకు, నీకు నచ్చిన వాళ్ళని వెంబడించి వెళ్ళిపోకు. నీవు వాగ్దానంలోకి వెళ్ళబోతున్నావు. ఇంకొంతకాలం సమయం ఉంది. యోర్దాను నది అడ్డుంది, ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ సమయం వరకు నువ్వు ఎంతవరకు చేసిన భక్తి పాడైపోకుండా ఉండాలనంటే, వాగ్దానం సాధించాలంటే, వాగ్దానం నువ్వు నిలుపుకోవాలంటే మందసం వైపు చూడు. మందసం వైపు చూడు. మనుషుల వైపు కాదు, ఇన్ఫ్లుయెన్సర్ల వైపు కాదు, హీరోల వైపు కాదు, హీరోయిన్ల వైపు కాదు. మరలా చెప్తున్నాను, ఈ లోకానుసారమైన జీవితం కలిగిన వారి వైపు కాదు. మరెవరి వైపు చూడాలి? నేను నా యేసు వైపు నేను చూడాలి. నా కొరకు ప్రాణం పెట్టడానికి నిలబడిన వాడి వైపు చూడాలి. సమాధాన పడనని చెప్పిన వాడి వైపు నేను చూడాలి. ఆ వాక్యే శరీరధారిగా సత్య స్వరూపిగా నిలబడి నా కొరకు ప్రాణార్పణ చేసిన వాడి వైపు నేను చూడాలి. ఆయన నచ్చడం మనకి. ఎందుకనంటే ఆయన ఫైటింగ్లు రావుగా. ఎవరికి? ఏసైకి ఏం రావు? ఫైటింగ్లు రావు. ఏసై ఫైటింగ్ చేస్తే ఎట్టుంటుందో తెలుసా? ఏసయ్య ఫైటింగ్ చేయక్కర్లేదు. ఆయన పక్షమున వచ్చిన ఒక్క దూత 185,000 మంది. అది ఆయన కెపాసిటీ, అది ఆయనకున్న స్థాయి. ఈరోజు నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు చెప్పు? ఈరోజు నువ్వు ఎవరిని ఎంచుకుంటున్నావు చెప్పు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరు కావాలనుకుంటున్నావు? నువ్వు వాగ్దానం పొందాలా? వాగ్దానం వైపు నువ్వు నడవాలా? వాగ్దానంలో నువ్వు నిలబడాలా? వాగ్దానం నీకు పొందుకోవాలా? చూడు మందసాన్ని, నీకు ముందుగా వెళుతున్న మందసం. చదువుదాము. మందసం ఏం చేస్తుందండి? చదువుదాము కిందకి. ఎడముండవాలను జాగ్రత్తగా ఉంది. మీరు వెళ్ళు త్రోవ మీరెంతకు ముందు వెళ్ళినది కాదు. జాగ్రత్తగా వినండి. మీరు ఎంతకు ముందు వెళ్ళిన త్రోవ, క్షమించండి, మీరు ఇప్పుడు వెళ్ళే త్రోవ ఎంతకు ముందు వెళ్ళింది కాదు. ఇది చాలా ప్రత్యేకమైనది. చాలా మేము ఎర్ర సముద్రం దాటేసి యోర్దాను నది అంతా అనుకోకు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది చాలా వ్యత్యాసం కలిగింది. ఇది చాలా గొప్పతనం కలిగింది. ఎందుకనంటే నీ వాగ్దానం ముందుంది, నువ్వు యువతలున్న మధ్యలో నీకు యోర్దాను నది ఉంది. ఇంతకు ముందునట్టు ఉండడానికి వీలు లేదు. అప్పుడు నీకు తెలియదు, అప్పుడు నువ్వు అమాయకత్వంలో ఉన్నావు, అప్పుడు నీకు వాక్యము తెలియదు, అప్పుడు నీకు వాస్తవం తెలియదు, అప్పుడు నీకు సత్యము తెలియదు, అప్పుడు నీకు నిజము తెలియదు, అప్పుడు నీకు యథార్థత తెలియదు, అప్పుడు నీకు నమ్మకత్వం తెలియదు, అప్పుడు యేసుక్రీస్తు తెలియదు. కానీ ఇప్పుడు ఎరిగిన దానివై, ఎరిగిన వాడివై
ఉన్నావు. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉంటుంది అనుకోకు. ఇప్పుడు వెళ్ళే మార్గం యొక్క పరిస్థితి నీకు తెలీదు. కాబట్టి నీవు ఎవరిని వెంబడించాలి చెప్పాలి. ఎవరిని వెంబడించాలి? మందసం. నీకు తెలియని మార్గమును నీకు తెలియపరిచేవాడు. మనకు తెలియని మార్గమును మనకి తెలియపరిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మీయా గ్రంథం. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఏంటండి? నీవు గ్రహింపలేని ఏంటంట? గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను ఏంటంటే నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వరకు నీ వాక్యం చదవలేదు. ఇందులో నుంచి అనేకమైన ప్రశ్నలు బయలుదేరుతున్నాయి, అనేకమైన సందేహాలు వస్తున్నాయి. అయ్యా, ఇప్పటి వరకు నా జీవితం లోకానుసారంగా ఉంది కాబట్టి ఏ ప్రశ్న రాలేదు, ఏ సమాచారం లేదు. కానీ వాక్యం చదువుతుంటే చాలా ప్రశ్నలు బయలుదేరుతున్నాయి. ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మోకరించాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా యథార్థంగా ఉండాలో, నమ్మకంగా ఉండాలో తెలియడం లేదు. ఇదిగో ఈ వాక్యము నీకు వివరించడానికి నీవు నా యొద్దకు వచ్చి మొర్ర పెట్టుము, నేను నీకు గూఢమైన సంగతులను వివరిస్తాను. నీకు అద్భుతమైన సంగతులను వివరిస్తాను. I will tell you that how to follow this word. నేను నీకు వివరిస్తాను, నేను నీకు తెలియపరుస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. నీకు అర్థం కావట్లేదా జీవితం? నీకు అయోమయం అయిపోయిందా జీవితం? ఇంతకు ముందులా లేదా జీవితం? సతమతమైపోతుందా జీవితం? బ్రతుకు బాగుంటలేదా జీవితం? అయోమయంలో పడిపోయావా జీవితం? రా, నేను నేర్పిస్తాను ఎలా నడవాలో. ఎందుకంటే ఎప్పుడు ఎల్లని అనుభవంలో నుంచి వెళుతున్నావు నీవు. ఎప్పుడు చూడని పరిస్థితి గుండా వెళ్ళబోతున్నావు నీవు. ఎప్పుడు చూడని స్థితిగతులను చూస్తున్నావు నీవు. ఎప్పుడు చూడని ఎత్తు పల్లాలు చూస్తున్నావు నీవు. భయపడకు, నేను నీ ముందు నడుస్తున్నాను అంటున్నాడు ఆయన. అందుకు నువ్వు నన్ను వెంబడించాలి. కీర్తనల గ్రంథం 119 కీర్తన 9-11 వచనాల్లో ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడతను ఏంటంట? అయ్యా, నా కొడుకు బ్రతుకు బాగుపడాలి, నా బిడ్డ బ్రతుకు బాగుపడాలి, నేను బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, మంచి యథార్థమైన మార్గంలో. తెలియకుండా పడిపోయానండి, ఏం చేయాలో అర్థం కావడం లేదండి, పాపంలో మునిగిపోయానండి, బయటికి రాలేకపోతున్నానండి, లోకాశల్లో మునిగిపోయానండి, లోకంలో నుంచి బయటికి రాలేకపోతున్నానండి, బ్రతుకు నాశనం చేసుకున్నానండి. నీకు నడిపించి విడిపించేవాడు ఎవరో తెలుసా? నా వాక్యము. నేను నేర్చుకున్న వాక్యము, నేను బోధిస్తున్న వాక్యము, నన్ను నడిపిస్తున్న వాక్యము, నాకు ఆధారమైన వాక్యము ఈరోజు నీకు ప్రకటిస్తున్నాను. ఈ వాక్యమే నిన్ను కూడా బ్రతికించేది, నడిపించేది, విడిపించేది. నీవు వెళ్ళని కొత్త మార్గములో నీకు మార్గం వేసి వాగ్దానం వైపు నడిపించేది. నీ వాగ్దానం స్వాధీనం చేసుకుని ఇచ్చేదిగా నిన్ను మార్చేది, ఇచ్చేది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఒక గమ్యం లేదండి, ఒక గమనం లేదు, ఒక గురి లేదు. బ్రతుకుతున్నాం, తినేస్తున్నాం, తిరిగేస్తున్నాం, అంతే. ఒక గమ్యం పెట్టుకుని పరిగెట్టేవాడు పరుగుని ఎందుకు పరిగెడుతున్నామో తెలియని పరుగుని చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు నీకు వాగ్దానం పొందుకోవాలని ఆశ ఉందా? ఇదిగో నీ దిక్సూచి, ఇది నీ ముందు నడిచి నీ మార్గమును సరళం చేస్తుంది. దీనిని నీ హృదయంలోనికి ఆహ్వానించు, దీనిని వెంబడించడానికి ప్రయత్నించు, వాక్యమును వెంబడించడానికి ప్రయత్నించు, వాక్యమును పట్టుకోవడానికి ప్రయత్నించు. మనుషులని కాదు, నువ్వు వెళ్ళని కొత్త అనుభవంలోనికి వెళుతున్నావు, కొత్త అనుభూతి నువ్వు పొందుతున్నావు, ఒక నూతనమైన అనుభూతి. నువ్వు ఎప్పటి వరకు చూడలేదు ఈ అనుభూతిని. అయితే నాకు తెలియదు కదండి. ఇదిగో నీకు నేర్పిస్తుంది. ఏం చేస్తుందయ్యా? మందసం నాకంటే ముందుగా వెళ్ళి నా మార్గమును సరళం చేస్తుంది. నేను వాగ్దానం వైపు వెళ్ళడానికి నా మార్గాన్ని ఏం చేస్తుంది? సరళం చేస్తుంది. క్షేమంగా నేను వెళ్ళడానికి, యోర్దాన్ని నేను దాటడానికి ఇంకేం చేస్తుందండి? చదువుతాం ఇంకా. జాగ్రత్తగా రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యము. చాలు ఒక్క నిమిషం ఆగండి. ఏం కావాలి మనకు ఇప్పుడు? ఏం జరగాలి ఇప్పుడు? గట్టిగా చెప్పండి, నా ముఖం చూసి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యము. మనం అందరం ఈసారి దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యము. గట్టిగా
దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యము. నేను ఏమనలేనమ్మో, అంత మొహమాటంగా చూద్దాం నా మొహంకెళ్ళి అన్నాను మనస్ఫూర్తిగా. నేను చెప్పిన మాట, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యము. మళ్ళా గట్టిగా చెప్తాం, అందరూ చెప్తాం వెనకాల నాన్న మీరు కూడా, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యము చెయ్యును కాకని మాత్రం అనేకండి. ముందున్న మాట కూడా అనండి, దేవుడు నా జీవితంలో అద్భుతమైన కార్యము చేయునుగాక. ఆమేన్. మంచిది, దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గరికి వద్దాం. ఇశ్రాయేలీయులతో యెహోషువ అంటాడు, అయ్యా రేపు దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు? గుర్తుపెట్టుకి మాట, గుర్తుపెట్టుకి మాట. నువ్వు వెళుతున్నావు కదా కొత్త మార్గం, నీకు తెలియదు, యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, బట్ గుర్తుపెట్టుకో, ఒక అద్భుతమైన కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు నువ్వు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ అద్భుతాన్ని నీవు స్వాధీనం చేసుకోవాలి, జరిగించాలి, చూడాలంటే ఒక మాట చెప్తున్నాడు, చదువుతాం ఈసారి. మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడని ఏం చేయాలి? అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతము మన జీవితంలో జరిగించాలి. అయితే ఆయన అంటున్నాడు, మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఏం చేయాలి? నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో అద్భుతం చేయాలంటే ఏం చేయాలి? నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం జరగాలంటే ఏం చేయాలి? అదే సౌండ్ తగ్గిపోయిందేంటి? ఒక అద్భుతం జరగాలంటే ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు బండి మీద వెళ్ళినప్పుడు నేను అనుకుంటా, ఎక్కడెక్కడ డబ్బు మూడు దొరికితే బాగున్నాయి ఆయన. మీరు అనుకుంటారు అలాగే ఎప్పుడన్నా? నేను అనుకుంటాను, నాయన 1 కేజీ 2 కేజీల బంగారం దొరికితే బాగున్నాయి ఆయన. అలాంటి అద్భుతం ఒకటి జరిగించిన ఆయన. ఎప్పుడు అనిపిస్తుంటుంది అంటే, మన ఈఎంఐలు కట్టినప్పుడు లేట్ అయింది అనుకో, అనిపిస్తుంటుంది అనమాట. అప్పుడు దేవునికి స్తోత్రం, నాయన ప్రభు 10 లక్షలు దొరికితే బాగున్నాయి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం అన్నది. అవునా కదా? మీకు వద్దా? నవ్వుతున్నారు. అలా దొరికితే మీరు తీసుకుని చిచ్చి బాబా నా యుద్ధాన్ని పోతారా? మీరు పోతారేమో, నేను పోలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెళ్తారేమో, నేను వెళ్ళలేను. జాగ్రత్తగా పట్టుకుని వచ్చేస్తాను నేను జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి అద్భుతాలు చేస్తే బాగుంది దేవుడు అనుకుంటున్నాం కదా. అయితే అంటున్నాడు, నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతం చూడాలనంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. ఇంటికి రాగానే చక్కటి బిర్యానీ ఉండవు బిడ్డలకి. వాడు చక్కగా ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు. వచ్చిన ఏం చెప్తా చెప్పు, గట్టిగా చెప్పు. వీలైతే కాళ్ళు చేతులు కట్టుకుంటూ ఇంకా కొంచెం స్నానం చేసి రారా, బిర్యానీ ఉండరు తింది అంటవనవా? అమ్మా నేను కాళ్ళు చేతులు కట్టుకోను, స్నానం చేయాలి పెట్టే అన్నాడు అనుకో. ఏం చేస్తావు? పెట్టిన గంటతో నెత్తి మీద ఒకటి వేస్తావు, పెళ్ళు అని. నువ్వు వండిన బిర్యానీకే నీకు ఇన్ని నియమ నిబంధనలు ఉంటే, నువ్వు వండిన బిర్యానీ నీ కొడుకు తినాలని, నీ కూతురు తినాలని, నీ భర్త తినాలని, నీ భార్య తినాలంటే ఇన్ని నియమ నిబంధనలు ఉంటాయంటే, మరి దేవుడు చేసే అద్భుతం నీ జీవితంలో రావడానికి మరి ఈ నియమ నిబంధనలు పని చేయవా? పని చేయాలి.
ఆయన అంటున్నాడు, అద్భుతం చూడాలనుకుంటే గనక, ఆ యోర్దాను నది దగ్గర దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యము చూడాలనుకుంటే గనక, ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలనుకుంటే గనక, నీ జీవితంలో ఆశలు లేని నీ జీవితానికి ఒక ఆశ కలగాలంటే గనక, ఎండి మోడి వారిపోయిన నీ జీవితంలో ఒక నూతనమైన చిగురు రావాలనుకుంటే గనక, అద్భుతం నీ జీవితంలో ఉండాలనుకుంటే గనక, నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, నీవు నీ జీవితంలో పవిత్రపరచుకో, యథార్థమైన మార్గంలో నడవడం నేర్చుకో, ప్రభువు దగ్గర నమ్మకంగా బ్రతకడం నేర్చుకో, లోపల దాగి ఉన్న పాపపు తలంపులు కుయుక్తులన్నిటినీ తీసి పాడేసి అప్పుడు రా ప్రభువా అద్భుతం చేయుమయ్యా. అడుగప్పుడు నీ దేవుడు అద్భుతములు చేయగలిగిన వాడు. నేను మరలా చెప్తున్నా, నేను నమ్ముకున్న దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు. ఎంతటి అద్భుతాలనంటే ఆయన చేసే అద్భుతాలు మన కళ్ళారా చూసి కూడా గ్రహించలేని అద్భుతాలు చేస్తాడు. అన్ని అద్భుతాలు చేస్తాడు, అన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని అద్భుతాలు చేసినప్పటికీ నీ జీవితంలో నువ్వేముండాలి చెప్పు? గట్టిగా ఇంకొంచెం పరిశుద్ధంగా, పవిత్రముగా, యథార్థముగా ప్రభువు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. పవిత్రముగా, పరిశుద్ధముగా, యథార్థంగా ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఒక అద్భుతం నీ జీవితంలో జరగాల, నీ లోపల ఉన్న పాపాన్ని తీసే ఫస్ట్. ఒక ఆశ్చర్యకారి నీ జీవితంలో జరగాల, ప్రభువుకి యథార్థంగా కనబడి ఫస్ట్. నీ దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన కార్యం జరిగించాలా, లోపల ఉన్న పాపపు తలపులు తీసే యథార్థముగా రా మా ప్రభువు దగ్గరికి. పరిశుద్ధపరుచుకుని రా ఆయన దగ్గరికి. కలంకములతో, లోపల దాగున్న పాపములతో రాకు. పశ్చాత్తాపడి విడిచిపెట్టిరా. నా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. మనం చదువుకున్నాం పోయిన శుక్రవారం ఒక మాట. యోనా గ్రంథము 3:10 చదువుదాం. యోనా గ్రంథం 3:10 చదువుదాం. త్వరగా సమయం అయిపోతుంది కనుక. ఈ నినేవే వారు దేవుడు చూచి పశ్చాత్తాపుడై, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పాడు అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా. నినేవే పట్టణస్థులు చెడుతనమును విడిచిపెట్టారని, పాపమును మానేశారని, వారు యథార్థవంతులుగా మారని, వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారని, దేవుడు నమ్ముకున్నారని, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నారని, పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉన్నారని చెప్పి దేవుడు చేయదలచిన కీడును మారి వారిని రక్షించెను. ఇది అద్భుతం, ఇది అద్భుతం, ఇది అద్భుతం. జీవితం మారకుండా అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయకు. పరిశుద్ధత లేకుండా అద్భుతం జరగాలని ఎక్స్పెక్ట్ చేయకు. ఆశ్చర్యమైన కార్యం జరిగిపోవాలని నీ జీవితంలో పరిశుద్ధత లేకుండా ఎక్స్పెక్ట్ చేయకు. నా ప్రభు దగ్గర నీ హృదయంను యథార్థంగా కనపరచుకో. నువ్వు వండిన బిర్యానీ తినడానికి నీ బిడ్డలకు కొన్ని నియమాలు ఉంటాయి, మరి దేవుడికి నియమాలు ఉండద్దా? అక్కడ అంటున్నాడు ఆజ్ఞ ఇచ్చెను అని ఉంటది. యెహోషువ ఏం చేశాడట? ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ ఏం చేశాడట? ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం ప్రభు దగ్గర పరిశుద్ధంగా కనపరచు. చదువుదాం ఇంకా కిందకి. చాలు కిందకి వెళదాం. 9వ వచనానికి వెళ్ళిపోదాం. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుగా ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటిపోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కానానీయులను, హిత్తీయులను, హవ్వీయులను, పెరిజ్జీయులను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమును ఒక్కొక్క మనిషిని ఇశ్రాయేలు గోత్రముల నుండి 12 మనుషులు ఏర్పరచుకొనుడి.
సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసం మోయు యాజకులు అరకాళ్ళు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఈ యొక్క రాశిగా నిలుచును. కోతకాలమంతయు యొర్దాను నది గట్లన్నిటి మీద నది పొర్లును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉంటదట, నువ్వు ఈ పైనుంచి నీళ్లు పోస్తే ఎట్టొస్తాయి, ఆ పైనుంచి అలా నీళ్లు పోసినావు అనుకోండి ఎట్టొస్తాయి, చాలా స్పీడ్గా వస్తాయి. అదే చెప్తున్నాడు, ఎగువ నుంచి పారుతుంది యొర్దాను నది. ఎగువ నుంచి పారుతున్న యొర్దాను నది కప్ చిప్ కాకుండా సైలెంట్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు అడుగు పెట్టగానే యాజకులు అడుగు పెట్టగానే, మందసం మోయేవారు అడుగు పెట్టగానే ఎగువ నుంచి వస్తున్న నీరు సహితము అక్కడే ఆగిపోతే చాలా అద్భుతమైన కార్యం ఇది. నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకొనున్నట్లు ఈ అద్భుతాన్ని చూడు. నీ దేవుడి మహత్యం ఏమిటో, అద్భుతం ఏమిటో, ఆశ్చర్యం ఏమిటో, గొప్పతనం ఏమిటో నీకు అర్థం అవ్వాలి. అది కాదండి, 40 సంవత్సరాలు నువ్వు చూసింది వేరు, ఇప్పుడు వాగ్దానానికి ముందు చూస్తున్న దేవుని యొక్క కార్యము వేరు. ఇది ఎగువ నుంచి పారుతున్న నది, దిగువకు వస్తుంది. అలాంటి నది అక్కడే ఆగిపోయింది, స్తంభించిపోయింది. ఎవరి కోసమయ్యా? నీ కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు జరగదు అనుకున్న పనిని దేవుడు నీ కోసం జరిగిస్తాడు. ఆగదేమో ఇంకా నా పరిస్థితి అనుకున్న సమయంలో దేవుడు ఆపుతాడు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపిస్తాడు. ఇంకా నేను ఆ వాగ్దానం చూడనేమో అనుకున్న నీ జీవితంలోనికి దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఎప్పుడనంటే వెంబడించాలి. దేశంలోనికి వెళ్ళబోతున్నా అని ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. చివరి వచనం చదువుదాం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దానును దాటుట చుట్టముట్టు వరకు ఇశ్రాయేలు అందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యాజకులు ఎక్కడ నిలబడిపోయారట? యొర్దాను నది మధ్యలో నిలబడిపోయారు. ఎవరండి వీళ్ళు? మందసమును మోయువారు. ఈ యొర్దాను నది మధ్యలో నిలబడిపోయారు. అలా నిలబడిపోయిన ఈ ఆరిన నేల మీద ఇప్పుడు ఇశ్రాయేలు ఇటు పక్క నుంచి అటు పక్కకు పోయి వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యలో నిలబడి నీకు మార్గం వేసేది ఎవరో? మందసం మోసే యాజకుడు. ఎవరండి? ఎవరు నిలబడిపోయారండి అక్కడ? ఎవరు మందసం మోసే యాజకుడు? ఎవరండి ఈ మందసాన్ని మోసే యాజకుడు? నిత్యము తన భుజముల మీద భారముతో మోసే యాజకుడు ఎవరు? నిత్యము ప్రజల క్షేమ నిమిత్తము మధ్యలో నిలబడి వ్యాజ్యమాడేవాడు ఎవడు? నిత్యము ప్రజల యొక్క వాగ్దానం వైపు నడిపించడానికి వారు జీవితములను పణముగా పెట్టిన వారు ఎవరు? యాజకుడు. సేవకుడనంటే నువ్వు చాలా చులకనగా చూస్తున్నావేమో. వద్దు. సేవకుడు నిన్ను దాటించడానికి తన మధ్యలో నిలబడిపోయాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ ప్రవాహం వస్తే కొట్టుకుపోయేది ఎవడో చెప్పు. ఆ ప్రవాహం రాకుండా తన మందసమును భుజం మీద పెట్టుకుని, గుండెల్లో పెట్టుకుని, జీవితంలో పెట్టుకుని నిలబడిపోయాడు. అలాగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకో తెలుసా? నిన్ను దాటించాలి యొర్దాను నది. నీకు స్వాధీనపరచాలి వాగ్దానం. నువ్వు పొందుకోవాలి వాగ్దానం. నువ్వు చేరుకోవాలి వాగ్దానం. నీవు దీవించబడాలి. ఇది యాజకుడి యొక్క తాపత్రయం. ఎందుకు నిలబడిపోయాడండి మధ్యలో? యాజకుడు నీ కోసం నిలబడిపోయాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, వీరు ఈ మధ్యలో నిలబడిపోయిన రాయబడి స్థిరముగా నిలిచిరి. కదలకూడదు. వారి జీవితంలో అటు ఇటు పోకూడదు. అటోకెంతు ఇటోకెంతు మనం వేసినట్టు వేయకూడదు. యాజకుడు నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు నువ్వు దాటగలుగుతున్నావు. ఈ రోజు నువ్వు సాగగలుగుతున్నావు. ఈ రోజు జీవించగలుగుతున్నావు. ఈ రోజు నీ జీవితాల్లో, నీ కుటుంబాల్లో జరుగుతున్న కార్యక్రమాలని, పనులవని, బిడ్డలవని, భవిష్యత్తు అవని, చదువులవని, ఉద్యోగాలవని, ఇళ్ళవని, కార్యక్రమాలని ఏదైనా సరే
మార్గంలో వెళుతుందంటే యాజకుడు నిలబడి తటస్థించకుండా స్థిరముగా నిలబడి ఆ ప్రభువుకి నిరంతరము యాజకత్వము చేస్తున్నాడు. కాబట్టే ఆ యాజకుడు నీ కోసం నిలబడ్డాడు. గుర్తించు ఆ విషయం. చులకన మాటలు ఆడొద్దు, తేలిక మాటలు అనేయొద్దు, వెంటనే ఒక నింద వేసేయొద్దు. ఎందుకు నిలబడ్డావు యాజకుడా? నా ప్రజలు దాటాలి, నా ప్రజలు దాటాలి. ఆయన అంటున్నాడు, అండి సేవ చేయడం కదా గొప్ప, సేవ చేయడమేనా అది గొప్ప అన్న. మీరేం చేస్తున్నారు? పలానా ఉద్యోగం. మీ ఉద్యోగం నేను చేస్తాను, మీ ఉద్యోగం నేను చేస్తాను. ఐఎమ్ క్యాపబుల్ ఫర్ దాట్, ఐఎమ్ క్యాపబుల్ ఫర్ దాట్, ఐ కెన్ డూ దట్ వాట్ యువర్ డూయింగ్ యువర్ జాబ్. నేను చేస్తాను. ఏం లేదు, నేను చేసే సేవలో ఒక్క వారం రోజులు ఉండొచ్చే చాలు. ఇంకెక్కువ ఉంటానా ఇష్టం. వారం రోజులు అదన్నా నేను పెట్టేంట నువ్వు ఉంటే గొప్ప. ఒక్క వారం రోజులు నువ్వు సేవకుడిగా చెయ్యి. ఒక వారం రోజులు అన్నింటినీ నిగ్రహించుకుని చెయ్యి. ఒక వారం రోజులు అన్నింటినీ వదులుకుని చేయి సేవ. అలా ఎలా కుదురుతుంది? మరి నీకు ఎలా కుదురుతుంది? ఎలాగనేస్తున్నావు మాట? పాస్టర్ గారు అంటే దండుకునేవాడని ఎలాగనేసావు? సేవకుడనంటే కేవలం డబ్బు కోసం నువ్వు ఎలాగనేస్తున్నావు? సేవకుడు డబ్బును బట్టి మారతాడని నువ్వు ఎలాగ చెప్తున్నావు? ఆయనకున్న సమర్పణ నీకు తెలుసా? ఎందుకు నిలబడ్డాడో తెలుసా? ఒక అనవసరమైన మాట నువ్వు సేవకుడి మీద అనేస్తున్నావనంటే, ఒక సేవకుడు సమర్పించుకుని తన జీవితాన్ని అప్పగించుకుని ప్రభు కొరకు నిలబడ్డాడనంటే, ఆ సేవకుడి మీద ఒక నిందారోపణ చేస్తున్నావనంటే నువ్వు ఎలా అనగలుగుతున్నావు? మరి నీవు దాటడానికి ప్రయాసపడతావు. గుర్తుపెట్టుకో, సేవకుడు దాటించడానికి ప్రయాసపడతాడు. నువ్వు దాటేస్తే కూడా వదిలిపోతున్నా అనుకుంటావు. సేవకుడు నా బిడ్డలు దాటాలి. ఒకరోజు మా బిడ్డలందరూ అక్కడ నిలబడాలి. అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది గొప్ప నా సేవకుడు. ఫలితం కోసం ఏడుస్తాడు సేవకుడు. నువ్వు ఇచ్చే ధనదాశకాలు డబ్బులు ఈ లోకంలో ఉన్నంతసేపే పనిచేస్తాయి. మరి దీనికోసం ఏడుస్తాడండి సేవకుడు. అక్కడ ఒక రాజ్యం ఉంది, అక్కడ నేను ఏడాలి, అక్కడ నేను ప్రభు దగ్గరికి ఎంత పొందాలి. అయ్యా జాషువా నేను భూమి మీద పంపించి ఇన్ని సంవత్సరాలు బతికించని ఏం చేసావు అని అంటే, ఇదిగో ప్రభువా ఇన్ని ఆత్మలు నీ కొరకు సంపాదించాను, నిలబెట్టాను, పాటుపడ్డాను. వారు గట్టు దాటేంత వరకు సముద్ర మధ్యలో నది మధ్యలో నేను యజ్ఞం చేశాను, ప్రతిజ్ఞ చేశాను, నిలబడ్డాను, స్థిరపడ్డాను. ఇది సేవకుడు చేసే పని. ఎందుకు నువ్వు అంత ఈజీగానే ఇస్తున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వీళ్ళందరూ ఆరిన నేల మీద వెళ్ళిపోతున్నారు, మధ్యలో నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యా ఇప్పుడు నేను వాగ్దానం పొందుకుంటున్నావు. వాగ్దానం నువ్వు యొర్దాను నదిని దాటబోతున్నావు. ఇప్పుడు మందసాన్ని చూసినప్పుడు ఈ మందసం ఎవరయ్యా? ఈ మందసం ఎవరయ్యా? ఈ మందసం ఎవరయ్యా? ఇదిగో ఈ మందసం నా క్రీస్తే. ఏటయా యోర్దాను నది? మరణం అనే యోర్దాను నది దాటబోతున్నాడు. మరణమును గెలవబోతున్నాడు, మరణమును జయించబోతున్నాడు. మరణమునకు మధ్యలో నిలబడి పాపములో ఉన్న సర్వ మానవాళిని ఇదిగో లోకములో నుంచి వేరు చేసి దేవుని రాజ్యం వైపు నడిపించడానికి మధ్యలో నిలబడిపోయాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పునరుద్ధానం అనే బలం ఇచ్చాడు సంగమా. నీవు లేపబడతావని నిరీక్షణ ఇచ్చాడు. నీకు ఒక నిరీక్షణ ఏర్పాటు చేశాడు. ఎవరు? నా క్రీస్తు, నా క్రీస్తు, నా క్రీస్తు, నా క్రీస్తు. నేను నమ్ముకున్న దేవుడు మొదటగా యోర్దాను నది దాటాడు. వాగ్దానం స్వాధీనం చేసుకోవడం చూపించాడు. ఏంటండి యోర్దాను నది? మరణము అనే యోర్దాను నది దాటేశాడు ఆయన. పునరుద్ధానం అనే వాగ్దానం ఇచ్చేశాడు నీకు నాకు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో, యోర్దాను నది ముందు ఆగిపోయావేమో గుర్తుపెట్టుకో. చూడు నా యేసు వైపు, చూడు నా యేసు వైపు. వెంబడించు, 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 వెంబడించు. లోకములు కాదు, లోకాశని కాదు, లోకములో ఉన్న మనుషులు కాదు, వ్యక్తులు కాదు, నా ప్రభువుని వెంబడించు. ఆయన మరణము గెలిచిన నాదుడు, మరణము జయించిన వీరుడు, మరణమును ముళ్ళును విరిచిన గొప్ప శూరుడు. ఈ భూ ప్రపంచంలో, ఈ సమస్త సృష్టిలో, చరిత్రలు చెప్తున్న వాటిలో ఎవడును మరణము గెలిచిన వాడు ఒక్కడు లేడు. గొప్పవాడు అనబడిన వాడు ఒక్కడు, ఎవడు లేడు, ఎవడు లేడు. ఒక్క నా యేసు క్రీస్తు తప్ప, నేను నమ్ముకున్న సజీవమైన దేవుడు తప్ప, నేను విశ్వసించిన నా యేసయ్య తప్ప మరణమును గెలిచిన దేవుడు ఎవడు లేడు. ఖాళీ సమాధి నా యేసయ్య దేవుడు. ఇప్పటికీ, నేటికి, ఎప్పటికీ ఆయనే సజీవుడు. ఆయన దాటాడు, దాటమని మనకు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఆగిపోతావా, సాగిపోతావా? ఈరోజు ఆగిపోతావా, సాగిపోతావా? సాగిపోతానంటే మందసం వైపు చూడు, పరిశుద్ధపరచుకో, దేవుని గొప్పతనం చూడు. వాగ్దానం నీరవుతుంది. నేను అలాంటి వాగ్దానంలోకి వెళ్ళడానికి పరితపిస్తున్నానండి అంటే మోకరిద్దామా?